హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని బాగా వేగించుకోవాలండి. అవి బాగా వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, తొందరగా వేగుతాయని. ఆనియన్స్ని బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. అవి కూడా బాగా వేపుకోవాలి. అవి వేగేలోపు ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత ఇలా పౌడర్ లాగా అయిపోతుందండి. ఈలోపు వేగుతున్నాయి కదండి క్యాప్సికమ్ ముక్కలు, అవి బాగా వేగాయో లేదో చూసుకోవాలి. అవి బాగా వేగాక అవి బాగా వేగాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి పౌడర్, అది యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న కర్రీకి సరిపోయింది. బాగా వేపుకోవాలి. శనగపిండి వాసన పోయేదాకా వేపుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా. అలా వేపుకొని వేడి రైస్లో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.